చిన్నప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతు కథ గురించి అందరం చదువుకొని ఉంటాం కదా. రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతుని బంగారంలాగా చూసుకోక అత్యాశకు పోయి చంపేస్తాడు ఆ వ్యక్తి. ఇప్పుడు తాగునీళ్ళ కోసం అల్లాడిపోతున్న బెంగళూరు నగరాన్ని చూస్తుంటే నాకైతే బాతు కథే గుర్తొస్తుంది. బంగారం మాదిరి ఉండే నగరాన్ని నాశనం చేసుకొని ఇప్పుడు గుక్కెడు మంచినీళ్ళ కోసం ఏడుస్తున్నారు. ఇంకా ఎండాకాలం పూర్తిగా మొదలవ్వనేలే, అప్పుడే బెంగళూరు ఎండిపోయా. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద బిల్డింగులతోని దేశంలోనే పేరు మోసిన బెంగళూరు పట్టణంలో ఇప్పుడు తాగనింకే గుక్కెడు నీళ్లు దొరుకుతలేవు. ఎడారి లెక్క తయారైంది. ఎటు చూసినా పబ్లిక్ పల్లెటూర్లలో కాలి బిందెలతో ఎగబడ్డట్టు ఎగబడుతున్నారు. నీళ్ల ట్యాంకర్ల కొరకు కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తారు. పొద్దుగాల లేస్తే చాలు నీళ్లు అని పబ్లిక్ పాగలవుతున్నారు. దొరికిందే సాందని నీళ్ల ట్యాంకర్లోళ్ళు సగం దోసక తింటున్నారట. ఇది వరకు 600కే ట్యాంకర్ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు 3000 పెంచిర్రాట. ఇక సర్కారోళ్ళు ఎట్లనో ఒకట్ల నీళ్ల తిప్పల పోగొట్టాలని గట్టిగానే తిప్పల పడుతున్నారట. వట్టిగా నీళ్లు పారబోస్తే 5000 ఫైన్ వేస్తామని రూల్ పెట్టిర్రాట. నీళ్లు ఉత్తగా పారబోసేటోళ్లను దొరకబట్టేందుకు మనుషులను కూడా పెట్టిర్రాట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇంకా ఎండాకాలం పూరముట్ట సురువే కాలేదు, అప్పుడే బెంగళూరులో బోర్లు అన్నీ ఎండిపోయినాయట. ఆఖరికి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇంట్లో కూడా బోర్ ఎండిపోయిందట. నేనే వాళ్ళకి చెప్పుకోవాలి అన్నట్టు మాట్లాడిండు సారు. మరిగా బెంగళూరుకు గింత పెద్ద తిప్పలు ఎందుకు వచ్చిందయ్యా అని అంటే పబ్లిక్ స్వార్థము లీడర్ల స్వార్థమే కారణం అంటారు చాలా మంది. ఒకప్పుడు బెంగళూరు పట్టణంలో 1000 చెరువులు ఉండేవాట. అసలు బెంగళూరు పట్టణాన్ని చెరువుల పట్టణం అని పిలిచేటోళ్ళట. అసోంటిది చెరువులన్నీ కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిర్రు. ఇప్పుడు ఒకప్పుడు 1000 చెరువులుంటే ఇప్పుడు 100 చెరువులు కూడా లేవట. 900 చెరువులు మింగిర్రు. వాన పడితే సుక్క నీళ్లు భూమిలోకి ఇంకే సందు లేదట. అంత కాంక్రీట్ అడవి. ఒకప్పుడు చెరువులున్న జాగాలనే ఇప్పుడు ఇండ్లు కట్టుకున్నారు. అటు చెరువులు లేక భూమిలకు నీళ్లు ఇంకే సందు లేక బోర్లన్నీ ఎండిపోయినాయి అంటున్నారు చాలా మంది. బంగారు బాతును చంపుకున్నాడు అంటే మరి గిదే కదా.